తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ వికారాబాద్ చేరుకున్నారు. వికారాబాద్ లో 2 సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ బలోపేతం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. అదేవిధంగా పీఏసీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, చెప్పండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులకు గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే శిక్షణ శిబిరంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్లో 10 రోజుల నుంచి కూడా శిక్షణ కొనసాగుతుంది. ఈ రోజు ఏదైతే డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉదయం 9:30కు ఏదైతే హైదరాబాద్కి చేరుకున్నారు. శంషాబాద్కి చేరుకున్నటువంటి రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆహ్వానించారు. అలాగే ఏదైతే వికారాబాద్కి చేరుకుని వికారాబాద్లో ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఏదైతే పీఏసీ సమావేశం జరిగింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి 3 సభ్యులు మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. సునీతారావు, అలాగే ఏఐసీసీ కార్యదర్శి అయినటువంటి సంపత్ కుమార్, మైనార్టీ మాజీ మంత్రి ఉన్నటువంటి షబీర్ అలీ, ముగ్గురు కూడా మాట్లాడారు. పార్టీ రాష్ట్రంలో చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఏదైతే ఇటీవల వచ్చినటువంటి లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు కావచ్చు, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఫలితాలు కావచ్చు, చాలా బాగా వచ్చాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం బలోపేతం కోసం ఎక్కువ కృషి చేస్తాం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోతాం, దీనిపై మరింత దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఏదైతే కొంతమంది సభ్యులు చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే ఏపీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైతే రాహుల్ గాంధీని కలిసి మీరు ఖచ్చితంగా 2-3 నెలలకు ఒకసారి అయినా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలి, పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పి కూడా వారు కూడా ఏదైతే సమావేశంలో కోరినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో వీరందరి మాట్లాడినటువంటి మాటలకు కూడా రాహుల్ గాంధీ కూడా ఏదైతే సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి, సో 2 రాజ్యసభ స్థానాలు తెలంగాణలో ఖాళీ అవుతున్నాయి. ఒక స్థానం ఇప్పటికే అభిషేక్ మను సింగ్కి ఏదైతే రెన్యువల్ అవ్వనున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరో స్థానానికి సంబంధించిన అంశంపై ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది ఏదైతే ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు, ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎదుట పీఎస్సీ కమిటీలో ఈ సమావేశంపై ఏదైతే చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మనం చూసినట్టయితే ఓసీ సామాజిక వర్గం నుంచి వంశచంద్ర రెడ్డి, అలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఇటీవలే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా అలయన్స్ నుంచి పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, అలాగే ఏదైతే సంపత్ కుమార్ పేరు, మైనార్టీ సామాజిక వర్గం నుంచి షబీర్ అలీ, అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి గౌడ్, సీనియర్ నాయకుడు విహెచ్, అలాగే ఏదైతే 22 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే వారితో పాటు మరికొంతమంది కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కోదండ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో వీరి పేర్లలో ఈరోజు సాయంత్రం లేదా రేపటి వరకు ఏదైతే రాజ్యసభ సభ్యుల పేరును ఏదైతే ఏఐసీసీ ఖరారు చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్ కూడా రాహుల్ గాంధీతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్ ఏదైతే ఉందో పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా విహెచ్ కోరినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ పీఎస్సీ సమావేశం ముగించిన తర్వాత రాహుల్ గాంధీ నేరుగా ఏదైతే హరిత హోటల్కి వెళ్లారో, హరిత హోటల్లో ఏదైతే డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన క్రమశిక్షణ సమావేశంలో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో వారికి దిశానిర్దేశం ఇచ్చే విధంగా ప్రసంగం మరి కాసేపట్లో చేయడం కూడా తెలుస్తుంది. సో పార్టీ బలోపేతం కోసం డీసీసీ అధ్యక్షుల పాత్ర ఎంత బలమైనది, డీసీసీ అధ్యక్షులే పార్టీ ఆ జిల్లాలో చాలా కీలకమైన రోల్, వాళ్ళే మొదటి ప్రాధాన్యతగా ఉంటారు. సో పార్టీని కంట్రోల్ చేయాలన్నా, పార్టీ బలోపేతం చేయాలన్నా వారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించిన దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అధికారంలో ఉన్న చోట పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా డీసీసీ అధ్యక్షులు ప్రతి గ్రామం వరకు, ప్రతి ప్రజల వరకు చేరే విధంగా కూడా ఏదైతే చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా పనిచేయాలి. సో ఇప్పుడే నూతనంగా ఎన్నికైనటువంటి వారి అందరూ కాబట్టి మీరు చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే డీసీసీ అధ్యక్షులతో ఫోటోషూట్ ఉంటుంది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఫోటోలు కూడా దిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు సాయంత్రం 4:30కు డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన శిక్షణ తరగతులకు సంబంధించిన సమావేశం ముగుస్తుంది. 4:30కు రాహుల్ గాంధీ తిరిగి ఏదైతే వికారాబాద్కి వెళ్తారు, వికారాబాద్ నుంచి 5:30కు శంషాబాద్కి వెళ్ళిపోతారు, శంషాబాద్ నుంచి ఏదైతే నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు. యమున. థ్యాంక్ యూ అజిమ్.